హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 70. శివానికి ఫీవర్ అనే విషయం డాక్టర్ ద్వారా వినగానే సురేఖ గాబరాగా, అయ్యో రుద్ర నాతో ఓ మాట కూడా చెప్పనే లేదు అనుకుంటూ ఆమె కూడా ఆ డాక్టర్తో పాటే వెనక వెళ్ళింది. డాక్టర్ రూమ్లోకి రాగానే శివాని పక్కన ప్లేస్ ఇచ్చి నిలబడిన రుద్ర, చాలా ఫీవర్గా ఉంది, చెక్ చేయండి అని బాధగా చెప్పాడు. డాక్టర్ వైశాలి శివాని చేయి పట్టుకుని పల్స్ చూస్తూ, ఫీవర్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది రుద్ర గారు అని చెప్పి వెంటనే ఫీవర్ తగ్గడానికి ఇంజెక్షన్ వేసింది. తనకి అంత ఫీవర్ ఉంటే నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇప్పటిదాకా అంత జ్వరం పెట్టుకుని పనులు చేసింది ఆ పిచ్చిది. అప్పటికి నేను అడిగాను, రుద్ర నీరసంగా ఉన్నావు, ఏమైందని. ఏమీ లేదని మాట దాటేసింది అని చెప్పింది సురేఖ. మార్నింగ్ నేను గమనించలేదక్కా, ఇప్పుడు చూస్తే చాలా ఎక్కువగా ఫీవర్తో చలికి వణుకుతుంది, అందుకే డాక్టర్ని పిలిచానన్నాడు రుద్ర. శివాని టిఫిన్ కూడా చేయలేదు రుద్ర, జ్యూస్ ఏమైనా తీసుకొస్తాను అంటూ కిందకు వెళ్ళింది సురేఖ. శివాని బుగ్గల మీద మెడపైన భాగంలో కనపడుతున్న పంటిఘాట్లను చూసిన డాక్టర్ అనుమానంగా, రుద్రగారు మీకు మ్యారేజ్ జరిగి ఎన్ని రోజులైంది? మీ ఇంటిమేషన్ అని డౌట్గా అడిగింది వైశాలి. ఆవిడ అలా అడగగానే రుద్ర కొంచెం తడబడుతూ, మా మ్యారేజ్ జరిగి చాలా రోజులైంది డాక్టర్, కానీ మా ఫస్ట్ ఇంటిమేషన్ నిన్న నైట్ జరిగింది, దానివల్లే నా వైఫ్కి ఫీవర్ వచ్చిందని కాస్త ఇబ్బందిగా చెప్పాడు రుద్ర. ఆవిడ నవ్వి, అయితే ఆమెకు అంతగా బాడీ పెయిన్స్ వచ్చాయి, మీరు కాస్త బయటకు వెళ్తే నేను తనని పూర్తిగా చెక్ చేయాలి అన్నది వైశాలి. అలాగే అని తల ఊపి బయటకు వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు రుద్ర. స్నేహ తన రూమ్లో నుంచి బయటకు వస్తూ, ఏంటన్నయ్య డాక్టర్ వచ్చినట్టుంది, ఏమైంది వదనకు అని కంగారుగా అడిగింది స్నేహ. ఇందాక డాక్టర్ రావడం తన రూమ్ బాల్కనీలో నుంచి చూసిన స్నేహ తండ్రి కోసం అనుకుని ఆయన దగ్గరకు వెళ్ళింది, కానీ అక్కడెవరూ లేకపోవడంతో ఎవరి కోసం డాక్టర్ వచ్చిందని కంగారుగా చూడటానికి వస్తూ రుద్ర రూమ్లో ఆవిడ్ని చూసి శివాని కోసమే వచ్చిందని అర్థమైంది, కానీ శివానికి ఏమైందో అని మాత్రం టెన్షన్ పడింది స్నేహ. మీ వదినకి బాగా ఫీవర్గా ఉందని డాక్టర్ని పిలిపించాను, చెక్ చేస్తుంది, టెన్షన్ పడుకో అని చెల్లికి ధైర్యం చెప్పాడు రుద్ర. వదిన మార్నింగ్ నన్ను పట్టుకున్నప్పుడే తన బాడీ వేడిగా అనిపించింది అన్నయ్య, అడిగితే ఏం లేదు నాకు అలాగే ఉంటుందని కవర్ చేసింది, వదిన అప్పుడే చెప్పుంటే ఇలా ఎక్కువ అయ్యేది కాదు కదా అన్నది స్నేహ బాధగా. అది మొండిదని తెలుసు కదా, నాకు కూడా చెప్పలేదురా అని రుద్ర చెప్తుండగా కింద నుంచి సురేఖ జ్యూస్ తీసుకుని పైకొచ్చింది. అక్క నేను చూసుకుంటాను, నువ్వు పిల్లల్ని చూసుకో, బన్నీగాడికి చెప్పకు, శివానికి ఫీవర్ తగ్గి మెలకు వచ్చిన తర్వాత వాడికి చెప్దాము, ఇప్పుడు చెప్తే వాడు ఏడుస్తాడు అన్నాడు రుద్ర. బన్నీని నేను చూసుకుంటాలే అన్నయ్య అని పిల్లల దగ్గరికి వెళ్ళింది స్నేహ. డాక్టర్ పిలవడంతో లోపలికి వెళ్ళారు రుద్ర సురేఖలు. ఆవిడికి కూడా సురేఖ జ్యూస్ ఇచ్చి వెళ్ళిపోవడంతో డాక్టర్ రుద్ర వైపు సీరియస్గా చూస్తూ, మీరెలా తనని అంత రఫ్గా హ్యాండిల్ చేశారు? అందుకే తనకి ఇంత హై ఫీవర్ వచ్చింది, తన ప్రైవేట్ పార్ట్స్ కూడా కొంచెం ఎక్కువ పెయిన్ ఉన్నట్టుంది, నేను చెక్ చేస్తుంటే స్పృహలో లేకపోయినా నొప్పికి తన కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి అన్నది డాక్టర్. రుద్ర దిక్కులు చూస్తూ, తనకి వెంటనే పెయిన్స్ తగ్గడానికి, లేచి తిరిగేలా ఎనర్జీ రావడానికి మెడిసిన్స్ ఇవ్వండి అని సీరియస్గా అన్నాడు. సహజంగా రుద్ర అంటే అందరికీ భయమే, కానీ ఆవిడ శివానీని అలా చూసి సీరియస్ అయింది. కానీ అతని మాటల్లో ఇప్పుడు బేస్కి భయపడి చిన్నగా, ప్లీజ్ మీరు తనకి కొన్ని రోజులు రెస్ట్ ఇవ్వండి, లేదంటే తనకి ఇంటర్నల్గా డ్యామేజ్ జరుగుతుంది, ఇన్ఫెక్షన్ కూడా రావచ్చు, ఆయింట్మెంట్ రాస్తున్నా, గాయాలకి అప్లై చేయండి, మీ మీద చాలా ప్రేమ ఉన్నట్టుంది మీ వైఫ్కి, అందుకే మీరు ఎంత పెయిన్ ఇచ్చినా మీకు చెప్పలేదు తను, ఇకనైనా కాస్త జెంటల్గా బిహేవ్ చేయండి, తనకి బాడీ పెయిన్స్ తగ్గడానికి ఫీవర్కి టాబ్లెట్స్ రాస్తున్నా, 2 డేస్లో నార్మల్ అవుతుంది అని చెప్పి మెడిసిన్స్ రాసిచ్చి వెళ్ళిపోయింది డాక్టర్ వైశాలి. ఆవిడ అలా వెళ్ళగానే ఫీవర్కి మెడిసిన్స్ ఆర్డర్ పెట్టి శివాని పక్కన కూర్చున్న రుద్ర బాధగా ఆమె తల నిమురుతూ, సారీనే, నేను ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా నా వల్ల కాలేదు, నిన్ను బాధ పెట్టేశాను, అసలు నువ్వైనా అంత పెయిన్ ఉంటే నాతో చెప్పాలి కదా, నేనెంత వైల్డ్గా బిహేవ్ చేశానో ఆ డాక్టర్ చెప్పే వరకు అర్థం కాలేదు,
నీ మీద నా ప్రేమని కంట్రోల్ చేసుకోలేను. అలాగని నిన్ను బాధ పెట్టలేను. కానీ ఇకపై జాగ్రత్తగా ఉంటాను అంటూ శివాని నుదుటి మీద ముద్దు పెట్టుకున్న రుద్ర మెల్లిగా శివానిని పైకి లేపి తన ఒడిలోకి తెచ్చుకుని తనకి జ్యూస్ని స్పూన్తో తాగించాడు. కాసేపటికి తను ఆర్డర్ పెట్టిన మెడిసిన్స్ రావడంతో మేడ్ తెచ్చిచ్చింది. వాటిని బలవంతంగా శివానితో మింగించాడు రుద్ర. ఇంజెక్షన్ ప్రభావంతో అరగంట తర్వాత శివానికి ఫీవర్ కాస్త తగ్గడంతో చెమటలు పడుతున్నాయి. శివానిని అలా చూసి ఫ్యాన్ వేసి ఏసీ అడ్జస్ట్ చేశాడు రుద్ర. సురేఖను పిలిచి తన దగ్గర ఉండమని మిగిలిన మెడిసిన్స్ తీసుకురావడానికి తనే వెళ్ళాడు రుద్ర. రుద్ర బయటకు వచ్చి కారు ఎక్కడం ఆడుకుంటున్న బన్నీ చూసి నాన్న అంటూ పరుగున కారు దగ్గరికి వచ్చాడు. కార్ మిర్రర్లో నుంచి బన్నీ రావడం చూసి కార్ డోర్ ఓపెన్ చేసిన రుద్ర ఏంటి బేబీ అన్నాడు. నువ్వెక్కడికి వెళ్తున్నావు నాన్న? ఈరోజు సండే కదా, నాతో ఉంటాను ఆడుకుందామని చెప్పావు కదా, ఇప్పుడెక్కడికి వెళ్ళిపోతున్నావు అని క్యూట్గా అడుగుతూ ఫేస్ని డల్గా పెట్టాడు బన్నీ. ఎక్కడికి లేదమ్మా, జస్ట్ అలా వెళ్ళొచ్చేస్తాను అని రుద్ర అంటుంటే అయితే నేను కూడా వస్తానన్నా అన్నాడు రుద్ర మీదకి ఎక్కి కూర్చున్న బన్నీ. వస్తావా? ఎంత క్యూట్గా ఉండకూడదు బంగారం అంటూ బన్నీని ఎత్తుకుని ముద్దులు పెడుతూ బోర్ కొడుతుందా, మనం ఈవినింగ్ ఆడుకుందాం సరేనా అంటూ కొడుకుని యాక్టివ్ చేసిన రుద్ర తన మీద కూర్చోపెట్టుకుని కార్ స్టార్ట్ చేయబోతూ అక్కడికి వచ్చిన స్నేహతో బన్నీని నేను తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తానురా, వాళ్ళిద్దరిని చూసుకో అన్నాడు రుద్ర. అలాగే అని స్నేహ చెప్పేలోపు తన వెనుకగా వచ్చిన సన్నీ బబ్లు మామయ్య మేము కూడా మీతో వస్తాము అని అడగడంతో రుద్ర నవ్వుతూ సరే రండి అని వాళ్ళని కూడా కారులో ఎక్కించుకుని స్నేహ వైపు చూసి వీళ్ళని నేను చూసుకుంటాను, నువ్వు లోపలికి వెళ్ళు, మీ వదిన దగ్గరుండు, నేను వచ్చాక నువ్వు వీళ్ళని చూసుకుందు అని బన్నీకి వినపడకుండా చెప్పిన రుద్ర ముగ్గురిని తీసుకుని స్టార్ట్ అయ్యాడు. స్నేహ సరేనని తల ఊపి ఇంటి లోపలికి వెళ్ళింది. రుద్ర డ్రైవింగ్ చేస్తుంటే స్టీరింగ్ అటూ ఇటూ తిప్పుతూ ఆడుకుంటున్న బన్నీని చూసి వాడి తల మీద ముద్దు పెట్టుకుంటూ నీకు డ్రైవింగ్ నేర్చుకోవాలనుందా బేబీ అని నవ్వుతూ అడిగాడు రుద్ర బన్నీని. అబ్బా నన్ను బేబీ అనుకున్నానా అంటూ క్యూట్గా చెప్పాడు బన్నీ. రుద్ర గట్టిగా నవ్వి బేబీని బేబీ అని పిలవక ఏమనాలంట అన్నాడు. మా మమ్మలాగా కన్నా కన్నయ్య అనొచ్చుగా, నీకు అది కూడా నేను చెప్పాలా? సరేలే, నాకు డ్రైవింగ్ నేర్చుకోవాలనుంది నాన్న, నువ్వు నేర్పిస్తావా అని తల తిప్పి రుద్ర వైపు చూసి నవ్వుతూ అడిగాడు బన్నీ. సరే, ఎలా పిలవాలో నీ దగ్గర మీ అమ్మ దగ్గర నేర్చుకుంటానే, కానీ నువ్వు ఇంకొంచెం పెద్దగా అవ్వు, అప్పుడు డ్రైవింగ్ నేర్పిస్తాను. ఇప్పుడు నీకు కాలు బ్రేక్కి అందావు కదా అన్నాడు రుద్ర. ఓకే, కానీ నాకు సైకిల్ కావాలి నాన్న అని క్యూట్గా అడిగాడు బన్నీ. అవునా, సైకిల్ కావాలా, ఇప్పుడే తెచ్చుకుందామా అని నవ్వుతూ కొడుకుకి ముద్దులు పెడుతూ అడిగాడు రుద్ర. వాడు ఎగ్జైట్ అవుతూ నిజంగా ఇప్పుడే తీసుకొస్తావా నాన్న అన్నాడు బన్నీ. నిజంగా నిజం బంగారం, పద తెచ్చుకుందాం అని రుద్ర చెప్తుంటే వెనుక ఉన్న బబ్లు ఆ మాటలకు లేచి ముందు కొంగి రుద్ర మెడ మీద వాలి మామయ్య నేను బన్నీ కన్నా పడుకున్నాను కదా, మరి నాకు కారు నేర్పించు, నాకు సైకిల్ ఆల్రెడీ వచ్చు, నేను పెద్దోడిని కదా, బన్నీ కంటే నాకే ఫస్ట్ నేర్పాలి అన్నాడు బబ్లు. రుద్ర నవ్వుతూ నీకు కూడా నేర్పిస్తాను, కానీ ఇప్పుడు కాదు నాన్న, నువ్వు కూడా ఇంకాస్త పెద్దావు, అప్పుడు నేర్చుకుందు, నీలాంటి పిల్లల చేతికి కారిస్తే పోలీసులు నన్ను లోపల వేస్తారు అని బబ్లు బుగ్గకి ముద్దు పెట్టాడు రుద్ర. సన్నీ వాళ్ళని చూసి మామయ్య అన్నయ్యకి సైకిల్ ఉంది, ఇప్పుడు నువ్వు బన్నీకి తీసుకొస్తావు, మరి నాకెవరిస్తారు అని అమాయకంగా అడిగింది ఆ పాప. తనలా అనగానే రుద్రకి మనసంతా మెలిపెట్టింది. సన్నీని దగ్గరకు తీసుకుని ఎవరో ఎందుకు బంగారం, ఈ మావయ్య ఉన్నాడు కదా, నేనే నీకు అన్నీ కొనిస్తాను, నా బుజ్జి తల్లి అడిగితే తీసివ్వనా అంటూ ప్రేమగా తన బుగ్గని ముద్దాడాడు రుద్ర. బన్నీకి ఆ ఏజ్కే సన్నీ బాధ అర్థమై
సన్నీ, నీకేం కావాలన్నా నాన్న తీసిస్తాడు, బాధపడకు. నా దగ్గరున్న టాయ్స్ కూడా నీకు ఇస్తాలే. మనం కలిసి ఆడుకుందాం అన్నాడు ఫ్రెండ్లీగా. రుద్ర కొడుకు మాటలకి ఆనందపడుతూ, నా బంగారు కొండ అని మురిసిపోతూ వాణ్ణి ముద్దు చేసి, సన్నీ, బబ్లు మీకు ఎప్పుడేం కావాల్సినా భయపడకుండా నన్ను అడగండి, సరేనా అన్నాడు రుద్ర వాళ్ళతో. అలాగే మావయ్య అని ఆనందంగా ఇద్దరు రుద్రకి ముద్దులు పెడుతూ చెప్పారు. ఓకే, ఇప్పుడు మీకు ఎవరెవరికి ఏమేమి కావాలో చెప్పని తెచ్చుకుందాం అని రుద్ర అనగానే సన్నీ కొత్త మోడల్ సైకిల్ కూర్చుని తోసుకుని తొక్కే 4 వీల్స్ సైకిల్ కావాలని చెప్తే బన్నీ వాడికి కావాల్సిన మోడల్ సైకిల్ చెప్పాడు. దానితో ఓకే పదండి తెచ్చుకుందామంటూ అక్కడ దగ్గరలో ఉన్న షోరూమ్కి పిల్లలని తీసుకుని వెళ్ళాడు రుద్ర. లోపలికి వెళ్ళి పిల్లలు వాళ్ళు నచ్చినవి, వాళ్ళ సైజుకు సరిపోయేవి సైకిళ్ళని కొని తన ఇంటి అడ్రస్కి డెలివరీ చేయమని వాటికి మనీ పే చేసిన రుద్ర తిరిగి వాళ్ళని తీసుకుని మెడికల్ స్టోర్కి వెళ్ళాడు. సన్నీని బబ్లుని కార్లోనే ఉండమని బన్నీని ఎత్తుకుని మెడికల్ షాప్కి వెళ్ళి ప్రిస్క్రిప్షన్స్ ఇచ్చి మందులు తీసుకుంటే, ఇవెవరికి నాన్న, ఎవరికి బాలేదు అని అడిగాడు బన్నీ. మెడిసిన్స్ తీసుకుంటూనే, నీ చిట్టి బుర్రకి అన్నీ తెలిసిపోతాయి బంగారం అంటూ వాడిని ముద్దు పెట్టుకున్న రుద్ర ఆ మాట ఈ మాట చెప్తూ వాడికి అసలు విషయం చెప్పకుండా మాట దాటేశాడు రుద్ర. శివానికి ఏదైనా అయిందంటే బన్నీ తట్టుకోలేడు, భయపడి ఏడుస్తాడని రుద్రకు బాగా తెలుసు. అందుకే విషయం చెప్పలేదు రుద్ర. దగ్గరలో ఉన్న మాల్కి తీసుకువెళ్ళి పిల్లలకు కావాల్సిన చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ తీసిచ్చాడు రుద్ర. అలాగే శివాని కోసం ఫ్రూట్స్, జ్యూస్ ప్యాకెట్స్ తీసుకుని రిటర్న్ అయ్యాడు రుద్ర. వాళ్ళు ఇంటికి తిరిగి వచ్చేసరికి సైకిల్స్ డోర్ దగ్గర ఎదురవడంతో ఆనందంలో సైకిల్ని చూసి ఎగ్జైట్ అవుతూ శివాని దగ్గరికి వెళ్ళడమే మర్చిపోయాడు బన్నీ. కొడుకు మొహంలో కనిపిస్తున్న ఆనందాన్ని చూసి రుద్ర మనసులో పదిలపరుచుకుంటూ, నీకు ఇలాంటి చిన్న చిన్న సంతోషాలని ఎన్నింటినీ విష్ చేశానో బంగారం. నువ్వు ఉన్నావని తెలుసుకోవడంలో చాలా లేట్ చేశాను, సారీరా అని బాధగా అనుకుంటూ బన్నీకి ముద్దు పెట్టి, నేను వచ్చాక సైకిల్ ఎలా తొక్కాలో నేర్పిస్తాను, అప్పటి వరకు నువ్వు ఇక్కడే ఆడుకుంటూ ఉండు బంగారం అంటూ స్నేహకి ఫోన్ చేసి బయటకు రమ్మని పిల్లల్ని అప్పగించిన రుద్ర శివాని దగ్గరకు వెళ్ళాడు. బన్నీ తనకు కొత్త సైకిల్ వచ్చిన ఆనందంలో ఎగురుకుంటూ సైకిల్ తీసుకున్నాము అని స్నేహకు చూపించి సన్నీ బబ్లులతో ఆటల్లో పడ్డాడు బన్నీ. రుద్ర వచ్చేసరికి శివానికి మెలకు వచ్చినా పైకి లేవడానికి ట్రై చేస్తూ ఉంది. కానీ తను నడుమస్సలు కదలలేకపోతుంది. చాలా పెయిన్గా అనిపిస్తుంటే కష్టంగా కాళ్ళు కిందకి పెట్టగానే రుద్ర లోపలికొచ్చి, ఏం కావాలి అని ప్రేమగా తనని పట్టుకుని అడిగాడు. అతని వైపు ఇబ్బందిగా చూసి, వాష్రూమ్కి వెళ్ళాలి రుద్ర, కానీ నా వల్ల కావడం లేదు అని చిన్నగా చెప్పింది శివాని. సరే నేను తీసుకెళ్తానురా అంటూ ఉంటే సిగ్గుపడుతూనే, వద్దు వద్దు నేనే ఎలాగోలా వెళ్తాను అంది శివాని. ఎలా వెళ్తావే, అసలు నడవగలవా, లేచి అంటూ చిన్నగా కోప్పడి, తీసుకెళ్లేది నేనే కదా, నా దగ్గర కూడా ఎందుకు అంత మొహమాటం అంటూ తనని ఎత్తుకుని తీసుకెళ్లాడు రుద్ర వాష్రూమ్కి. వాష్రూమ్ లోపల వదిలి, నేను బయటే ఉంటాను, అవ్వగానే పిలువు అన్నాడు రుద్ర. శివాని ఇబ్బందిగానే తలూపి డోర్ ముందరికి వేసి తన అవసరాలు తీర్చుకుని ఒక్కో అడుగు వేసుకుంటూ బయటకు రాగానే, నన్ను పిలవమన్నాను కదా అంటూ తనని ఎత్తుకుని మళ్ళీ బెడ్ మీద పడుకోబెట్టాడు రుద్ర. కళ్ళు తిరుగుతున్నాయి, చాలా నీరసంగా ఉంది రుద్ర, ఏమైంది నాకు అని అడుగుతూ కళ్ళు మూసుకుంది శివాని. బాడీ పెయిన్స్కి ఫీవర్ వచ్చింది, ఇదంతా నా వల్లే, సారీ అంటూ తన చేయి పట్టుకుని ముద్దు పెట్టుకుంటూ
అంత పెయిన్ ఉంటే చెప్పాలి కదా, ఎలా భరించావు? నిన్ను హ్యాపీగా ఉంచుతానంటూనే బాధ పెట్టేశాను. నేనైనా అర్థం చేసుకుని ఉండాలి. ఇట్స్ మై మిస్టేక్ అంటూ గిల్టీ ఫీల్ అయ్యాడు రుద్ర. నాకు ఇలా అవుతుందని తెలుసుంటే పెళ్లి చూపులకు వాళ్ళని ఇంకోసారి రమ్మని చెప్పేవాణ్ణి. కానీ నువ్వు కూడా ఫీవర్ అని నాకు తెలియకుండా దాచిపెట్టావు. పోవే, నేను నైట్ చాలా కష్టపెట్టానని ఆ డాక్టర్ చెప్పే వరకు నాకు తెలియలేదు. అంత మొద్దులా ఎలా ఉన్నావు? పెయిన్ కనపడకుండా నార్మల్గా ఉన్నట్టు బిహేవ్ చేశావు అంటూ శివానీని ప్రేమగానే కోప్పడ్డాడు రుద్ర. ఆ కోపంలో కూడా శివానీకి ప్రేమే కనిపించింది. రుద్ర చేతులు పట్టుకుని, నాకేం కాలేదు రుద్ర, నేను బాగానే ఉన్నాను. ఆ డాక్టర్ నిన్ను ఊరికలా చెప్పి భయపెట్టుంటుంది. కాకపోతే బాడీ పెయిన్స్ ఉన్నాయి, దానివల్లే ఫీవర్ వచ్చిందంతే. ప్లీజ్ నిన్ను నువ్వు నిందించుకోకు, నాకు నచ్చదు అంది శివాని. ఆమె వైపు ప్రేమగా చూస్తూ తన నుదుటిన ముద్దు పెట్టుకుని, ఏమైనా తింటావా? మెడిసిన్స్ వేసుకోవాలి కదా అని అడిగాడు రుద్ర శివానీని. రైస్లో రసం వేసుకుని తింటాను, నోరంతా చేదుగా ఉంది రుద్ర అని శివాని చెప్పగానే, సరే తీసుకురమ్మంటాను అంటూ కిచెన్లో స్టాఫ్కి ఫోన్ చేసి చెప్పాడు రుద్ర. వెంటనే అక్కడ ఉన్న షెఫ్ వేడివేడిగా రసం పెట్టివ్వగానే రైస్ ఇంకా రసం బౌల్స్లో వేసి ట్రేలో పెట్టుకుని పైకి తీసుకొచ్చింది సురేఖ. వాటిని అందుకుని థ్యాంక్స్ చెప్పిన రుద్ర. దీనికి కూడా థ్యాంక్స్ ఏంటి రుద్ర, శివాని ఇప్పుడు ఎలా ఉంది అని అడిగింది సురేఖ. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.